మనకు 17వ తేదీ అనగా సోమవారం బక్రీద్. అందరికీ ముస్లిం సోదరులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. ఈ బక్రీద్ పండుగ అందరూ కూడా సామరస్యంగా ఎటువంటి వివాదాలు లేకుండా హిందూ ముస్లిమ్స్ అంతా ఐక్యతతో మతంలో ఏ విధంగా చేసుకుంటూ ఉన్నారో అదేవిధంగా జరుపుకోవడానికి అందరూ సహకరించాలా. అలాగే మనకు ప్రభుత్వ ఏదైతే గవర్నమెంట్ సుప్రీంకోర్టు కానీ ప్రభుత్వ ఆదేశాలు కలెక్టర్ గారు ఎస్పీ గారు మార్నింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలియజేస్తున్నారు. మున్సిపాలిటీ తరఫున ఈద్గాలు కానీ అక్కడ మసీదులు కానీ ఎక్కడైతే వాళ్ళకు అసౌకర్యం లేకుండా అక్కడ శానిటేషన్ కావచ్చు, నీటి సరఫరాలో కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడానికి కూడా మేము సంబంధిత సిబ్బందులందరూ కూడా ఆదేశించడం జరిగింది. అలాగే ముస్లిం సోదరులందరూ కూడా మనకు ఏదైతే నిషేధం అమల్లో ఉందో గోవధ నిషేధం అంటే ఆవులు నిషేధం అనేది గవర్నమెంట్ నిషేధం అమల్లో ఉంది కాబట్టి ఎక్కడ కూడా దయచేసి గోవధ జరగకుండా చూడండి. ప్రభుత్వ ప్రకారం ఏవైతే నిబంధనలు ఉన్నాయో వాటి ప్రకారం అన్నీ కూడా జంతువులన్నీ కూడా బాగా పరిశుభ్రంగా ఉండే వాతావరణంలో వాటిని వధించే విధంగా స్లాటర్ హౌస్లో కానీ మీకు నిర్దేశించిన ప్రదేశం అక్కడ శుభ్రంగా ఉంచుకొని, ఎందుకంటే మాంసం అందరూ తినేవాళ్ళు కూడా ఆరోగ్యరీత్యా కానీ అనారోగ్య సమస్యలు రాకుండా ఎటువంటి యొక్క ఫుడ్ కంటామినేషన్ జరగకుండా ఉండాలి. కాబట్టి ఫ్రెష్గా మంచి వాతావరణంలో ఉండే మాంసాన్ని ఏదైతే మనకు పేద ప్రజలకు పంచుతారో ఆ పంచే మాంసం కూడా నీట్గా ఉండేటట్టు ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలి. అపరిశుభ్రమైన వాతావరణంలో లేకుండా చూసుకోండి. ప్రజలు ఇవన్నీ కూడా ముస్లిం సోదరులందరూ కూడా ఈ విన్నపాన్ని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ పాటించవలసిందిగా కోరుతున్నాను.